హాయ్ అండి. ఇదిగోండి పఫ్ స్లీవ్స్ ఇదైతే పిక్ పంపించారు కస్టమర్. ఇది ఎలా కట్ చేయాలి సింపుల్‌గా మీకైతే ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇట్లా మనమైతే లైనింగ్‌ని కాకుండా నేను పేపర్ తీసుకున్నానండి. లైనింగ్ అంటే సైడ్ జాయింట్స్ పడుతుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి 2 ఇంచెస్ అయితే 2½ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఆర్మ్ లూజుకి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఆర్మ్ లూజు 6½ ఇంచెస్ కాబట్టి 6½ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు 4 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్ కర్వ్ కోసం ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ చిన్న కర్వ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద డౌన్ కూడా సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఇలా కలిపేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ దగ్గర కూడా మనం ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తాను. ఇట్లా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కటింగ్ పెట్టిన దగ్గరికి ఈ విధంగా ఇలా ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా కట్ డాట్స్ పెట్టేసేసి ఇప్పుడు 1 ఇంచు అంటే 1 సైడ్ ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే మనం చంక డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకోవాలండి. హ్యాండ్ లోతు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేపర్ని లైనింగ్ మీద వేసేసుకొని 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి ఆ కటింగ్స్ పెట్టిన దగ్గర నుంచి మనం ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఈ షార్ట్ వీడియోలో పూర్తిగా అయితే మీకు అర్థం కాదు కాబట్టి ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.